బీరకాయ, కోడిగుడ్లు కలిపి చేసే ఫ్రై గురించి ఎప్పుడైనా విన్నారా? ఇదేం కాంబినేషన్ అని అనుకుంటున్నారా? కానీ ఈ ఫ్రై టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. స్పైసీగా, కమ్మగా ఉండే ఈ కూర అన్నంలోకి, రోటీల్లోకి పర్ఫెక్ట్. బీరకాయ ఎగ్ ఫ్రై ఎలా చెయ్యాలో చూసేయండి. బీరకాయ ఎగ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ 500 గ్రాములు, గుడ్లు 4, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఆవాలు అర టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, కరివేపాకు 1 రెబ్బ, గరం మసాలా అర టీ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, మెంతికూర 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, పసుపు పావు టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. బీరకాయ ఎగ్ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నూనెలో ఫ్రై అయిన తర్వాత పసుపు, మెంతికూర, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి వేగనివ్వాలి. ఇవన్నీ నూనెలో చక్కగా వేగిన తర్వాత అందులో గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్స్ పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మగ్గించారంటే బీరకాయ ముక్కలు కాస్త ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ కలిసిపోయేలా బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించారంటే మసాలాలన్నీ బీరకాయ ముక్కలకు బాగా పడతాయి. బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే బీరకాయ ఎగ్ ఫ్రై రెడీ.